హాయ్ గైస్, వెల్కమ్ టు హెచ్ఆర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం టార్గెట్ ఏపీఆర్జేసీ పాలిసెట్ 2026లో భాగంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో డే 3లో లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ నుండి చూద్దామమ్మా. అయితే ఇందులో అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చెప్పడం జరగదు. ఇందులో ఆల్మోస్ట్ ఒక 40 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులో మీకు 20 క్వశ్చన్స్ అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రతి టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసి టాపిక్ ప్రాక్టీస్ బిట్స్ చెప్పి ఈ విధంగా క్లాసెస్ అండ్ వాటిపైన టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఆన్లైన్ క్లాసెస్ అవే ఉంటాయమ్మా. మీకు ఎవరికైనా ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకున్నట్లయితే నా నెంబరు 9989669395 ఈ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. కంప్లీట్ క్లాసెస్ ఉంటాయి. ప్రజెంట్ అయితే ప్రీవియస్ ఇయర్ క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది. ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 90% మార్క్స్ వస్తాయి, కాబట్టి ఇవి జాగ్రత్తగా చేయండి. కాకపోతే ఇందులో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా అన్నీ చెప్పట్లేదమ్మా. మీకు శాంపిల్స్ కోసం ఒక్కొక్క టాపిక్ నుండి ఒక 20 క్వశ్చన్స్ అయితే నేను కవర్ చేస్తాను. రిమైనింగ్ క్లాసెస్ కావాలంటే మీరు పేమెంట్ చేసి తీసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్తోనే మనకి క్లాసెస్ అయితే ఉన్నాయి. సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడైతే బిట్స్ అయితే చూద్దాం. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ నుండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే చూస్తున్నాము. చూడండి ఒక్కొక్కటి. ఫస్ట్ క్వశ్చన్ చూడమ్మా. ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ x plus 2y minus 5 is equals to 0, 3x plus 12y minus 10 is equal to 0 as dash అన్నాడు. అంటే నో సొల్యూషనా, టూ సొల్యూషన్సా అండ్ యూనిక్ సొల్యూషనా, ఇన్ఫినిటివ్ సొల్యూషన్ అన్నాడు. మీకు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో ఒకటే గుర్తుపెట్టుకున్నామా, కండిషన్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఈ కండిషన్స్ ఏంటంటే a1/a2, b1/b2 అండ్ c1/c2 అమ్మ. c1/c2 ఈ కండిషన్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ కండిషన్ ఏమిటి అంటే a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు అయితే అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయమ్మా. ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఎప్పుడైతే అయ్యాయో యూనిక్ సొల్యూషన్, ఒకే ఒక సొల్యూషన్ ఉంటుంది. మరియు ఈ ఇంటర్సెక్టింగ్ లైన్స్ని ఏమంటామంటే కన్సిస్టెంట్ అంటాము. ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. ఈ కండిషన్స్ మీరు ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటారో ఈ టాపిక్లో మీకు ఏ బిట్ ఇచ్చినా ఆన్సర్ అనేది మీరు చేయగలరు. ఖచ్చితంగా ఈ కండిషన్స్ అయితే మీరు గుర్తుపెట్టి తీరాలి. ఆ తర్వాత సెకండ్ కండిషన్ ఏంటి అంటే a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు c1/c2 అయింది అనుకోండమ్మా. ఇప్పుడు ఇటువంటి కండిషన్స్లో ఇవి ఏంటంటే ప్యారలల్ లైన్స్ ఎప్పుడైతే అయ్యాయో వాటికి సొల్యూషన్ ఉండదు, ఇన్కన్సిస్టెంట్. అండ్ థర్డ్ వన్ a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు b1/b2 ఈజ్ ఈక్వల్స్ టు c1/c2 అయ్యాయి అనుకోండి. ఇవి కోఇన్సిడెంట్ లైన్స్, అంటే ఒకదానిపైన ఒకటి ఉంటుంది. ఇన్ఫినిటీ ఆఫ్ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. ఈ కండిషన్స్ వస్తే మీకు చాలు. ఇందులో మీరు ఈ కండిషన్స్ని బేస్ చేసుకొనే ఆన్సర్స్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ఈ కండిషన్స్ అనేవి నేర్చుకోవాలి. ఇవి నేర్చుకుంటే చాలు, ప్రతి బిట్ కూడా మీకు అర్థమవుద్ది, లేకపోతే అర్థమవుదమ్మా. ఇది వచ్చింది అనుకోండి, ఏంటమ్మా ఒక సొల్యూషన్ ఉంటుంది, అవి ఇంటర్సెక్టింగ్ అవుతాయి, కన్సిస్టెంట్ అవుతాయి. ఇలా వచ్చింది అనుకోండి a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2, ప్యారలల్ లైన్స్ అవుతాయి అండ్ నో సొల్యూషన్స్, ఇన్కన్సిస్టెంట్. ఇలా వచ్చాయనుకోండి కోఇన్సిడెంట్ లైన్స్, ఇన్ఫినిటీ ఆఫ్ మెనీ సొల్యూషన్స్ అండ్ కన్సిస్టెంట్. ఈ రెండు కన్సిస్టెంట్, సొల్యూషన్ ఉంటే కన్సిస్టెంట్, లేకపోతే ఇన్కన్సిస్టెంట్. ఈ కండిషన్స్ గుర్తుపెట్టుకుంటే మీకు ప్రతి దానికి కూడా ఆన్సర్ అనేది ఈజీగా చేయగలరు. ఇప్పుడు మరి a1/a2 అంటే ఏంటమ్మా? a1 అసలు b1 అంటే ఏ అనేదమ్మా, ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 అంటే a1 b1 c1. ఇది ఫస్ట్ ఈక్వేషన్. అలాగే a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఫస్ట్ ఈక్వేషన్లో ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ a1, y యొక్క కోఎఫిషియంట్ b1, కాన్స్టెంట్ c1. సెకండ్ ఈక్వేషన్లో ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ a2, y యొక్క కోఎఫిషియంట్ b2, కాన్స్టెంట్ c2. ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ కాబట్టి a1 ఏమో ఏమీ లేదంటే 1 అమ్మ, b1 ఏమో 2 అమ్మ, c1 ఏమో -5. ఓకేనా? ఇక్కడ చూడండి a2 ఏమో 3 అమ్మ, b2 ఏమో 12 అమ్మ, c2 ఏమో -10 అమ్మ. ఇప్పుడు 1/1 చేసేయండి. 1/3, 2/12, 2 1s are 2 6s are 1/6 వచ్చింది, 1/3 వచ్చింది, నాట్ ఈక్వల్ అమ్మ. ఎప్పుడైతే నాట్ ఈక్వల్ ఉన్నాయో ఇంటర్సెక్టింగ్ అంటే ఏంటి, ఓన్లీ వన్ సొల్యూషన్ ఉంటుంది. ఇంటర్సెక్టింగ్ లైన్స్ కాబట్టి వన్ సొల్యూషన్ ఉంటుంది. సో యూనిక్ సొల్యూషన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అన్నీ అలాగే ఉంటాయి, చాలా ఈజీ. ఆ వాల్యూ అది వస్తే మీకు సరిపోతుంది. తర్వాత the value of k for which the pair of linear equations has a unique solution. ఇప్పుడు ఇచ్చిన కండిషన్ యూనిక్ సొల్యూషన్ అన్నాడు అంటే a1/a2 నాట్ ఈక్వల్స్ టు b1/b2 యూనిక్ సొల్యూషన్. ఇక్కడ a1 ఏంటమ్మా చూడండి 6/a2 ఏంటి, సెకండ్ లైన్లో a2 చూడాలి. a1k అమ్మ, a1k, a2 6 నాట్ ఈక్వల్స్ టు b1 ఏం లేదంటే -1, ఇక్కడ b2 -2, మైనస్ క్యాన్సిల్ అమ్మ.
2 1s are 2 3s are చెప్పొచ్చు మనము. కే అటు పంపించండి, నాట్ ఈక్వల్స్ టు 3 1s are 3. సో కే నాట్ ఈక్వల్స్ టు 3. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్, ద పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ y ఈజ్ ఈక్వల్స్ టు 0, y ఈజ్ ఈక్వల్స్ టు -7 యాజ్ అన్నాడు. ఇప్పుడు ఏంటి అంటే y ఈజ్ ఈక్వల్స్ టు 0, y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్. ఇక్కడ మీకు ఎక్స్ వాల్యూ ఎక్కడా కనిపించటం లేదు. ఎక్స్ వాల్యూ దీని అర్థం ఏంటి? y ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే మనం ఇలా లైన్ తీసుకుంటే ఇగోండి ఇది ఇది y ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ y ఈజ్ ఈక్వల్స్ టు -7 అంటే ఇగోండి ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. అంటే ఈ రెండు ఏ లైన్స్? ప్యారలల్ లైన్స్. అంటే మీరు కండిషన్ వేసినా అలాగే వస్తుంది. జనరల్గా చూసుకోండి, ఆలోచించుకోండి. y ఈజ్ ఈక్వల్స్ 0 అంటే ఇది, y ఈజ్ ఈక్వల్ టు -7 అంటే ఇక్కడ వస్తుంది. ప్యారలల్ లైన్స్ కాబట్టి నో సొల్యూషన్. ఇంకా మీకు ఇప్పుడు కండిషన్ ప్రకారం కావాలంటే a1/a2 వేయండి. a1 ఇక్కడ లేదు, a2 కూడా లేదు, ఎందుకంటే x యొక్క కోఎఫిషియెంట్స్ a1/a2. సో ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో b1/b2 అంటే ఏంటమ్మా? ఇక్కడ b1 అంటే 1, ఇక్కడ b2 అంటే ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 1, 1/1. ఇప్పుడు నాట్ ఈక్వల్ వచ్చిందా లేదా? ఆ విధంగా అనమాట. a1/a2. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటమ్మా? ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ద ఫాదర్ అండ్ హిస్ సన్ ఈజ్ 45 years. సమ్ అన్నాడమ్మ. తండ్రి వయసు x అనుకోండి, కొడుకు వయసు అనుకోండి, ఇద్దరు కలిపి 65. సమ్ అన్నాడు కాబట్టి తర్వాత ఏమన్నాడు చూడండి, ట్వైస్ అంటే 2 times. డిఫరెన్స్ ఆఫ్ దేర్ ఏజెస్, డిఫరెన్స్ ఆఫ్ అంటే x - y, వీళ్ళిద్దరు ఏజెస్ ఎంత? 50 అన్నాడు. అయితే ఫాదర్ వయసు ఎంత అడిగాడు అంటే x వాల్యూ అడిగాడు. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? x - y ఈజ్ ఈక్వల్స్ టు 50/2, 225 times. ఇప్పుడు x + y ఏమో 65, x + y ఏమో 65, x - y ఏమో 25. ఇప్పుడు మనకి x కావాలి కాబట్టి రెండిట్లో యాడ్ చేస్తే రెండు పోతాయమ్మా. సో 2x ఈజ్ ఈక్వల్స్ టు 65, 25 ఎంతమ్మా? 90. ఇప్పుడు x కావాలంటే 90, ఈ 2 అనేది మల్టిప్లై చేసిన వాళ్ళకైతే బై చేస్తుంది 45 times. ఓకేనమ్మా. సో x వాల్యూ 45. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ద ఈక్వేషన్ x - 4y ఈజ్ ఈక్వల్స్ టు 5 యాజ్ అన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీకు 2 లైన్స్ ఇస్తేనే a1/a2, b1/b2 కండిషన్ వేయాలి. ఒకే లైన్ ఇస్తే కళ్ళు మూసుకొని ఆన్సర్ ఇన్ఫినిటీ పెట్టండి. ఇన్ఫినిటీ సొల్యూషన్స్ ఉంటాయి. ఒకే లైన్ ఇస్తే ఎన్ని సొల్యూషన్స్ అంటే ఇన్ఫినిటీ. ఎందుకో చూడండి ఒకసారి. x - 4y ఈజ్ ఈక్వల్స్ టు 5 అంటే x - 4y ఈజ్ ఈక్వల్ టు 5 అయ్యేటట్టు xకి yకి ఎన్ని వాల్యూస్ ఉంటాయి అని అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ x వాల్యూ ఏమో 11 తీసుకున్నానమ్మా, 11 ఓకే, 9 తీసుకున్నాను. y వాల్యూ 1 తీసుకున్నాను అనుకోండి. అప్పుడు 4 1s are 4, 9 - 4 ఎంతమ్మా? 5 వచ్చిందా? ఇప్పుడు అలా కాకుండా ఇది x వాల్యూ 13 తీసుకున్నాను, y వాల్యూ 2 తీసుకున్నాను, 4 2s are 8, 13లో 8 పోతే ఎంతమ్మా? 5. ఇలా ఇన్ఫినిటీ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడమ్మా, ఇక్కడ ax + b ఈజ్ ఈక్వల్స్ టు 0 దెన్ x అని అడిగాడు. ఇది యాక్చువల్గా పాలినామియల్స్లో మనం చేసాం. ax + by యొక్క 0 ఏంటమ్మా? -b/a చేసాం కదా. ఏం లేదు, ax + b ఈజ్ ఈక్వల్స్ 0, ax ఈజ్ ఈక్వల్స్ టు +b అడిగితే -b అమ్మా. x వాల్యూ -b, a అనేది మల్టిప్లై చేస్తుంది కాబట్టి బై చేస్తుంది. సో -b/a. సో 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్ అన్నాడు. ఇందులో లీనియర్ ఈక్వేషన్ కాదేది అనడం చాలా ఈజీ. లీనియర్ ఈక్వేషన్ అంటే ఎక్స్ పైన ఏదైతే ఉందో లేదా వై పైన ఏదైతే పవర్ ఉందో ఆ పవర్ అనేది 1 ఉండాలి. ఇక్కడ అన్నీ 1లే ఉన్నాయి, నో ప్రాబ్లం. ఇక్కడ 1లే ఉన్నాయి, ఇక్కడ చూస్తే ఎక్స్కి పవర్లో స్క్వేర్ ఉంది కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ కాదు. అయితే ఒక్కటి చూసి డిసైడ్ చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 3 - y + x² ఈజ్ ఈక్వల్స్ టు x² + 4 అని ఉందనుకోండి, అప్పుడు ఇది కూడా లీనియర్ అవుతుంది. రెండు పోతాయి, గుర్తుపెట్టుకోండి. ఇటువైపు మరి క్యాన్సిల్ అవ్వడానికి ఏం లేదు కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ కాదు. ఓకేనా? ఈ విధంగా డిసైడ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ represents the situation where Siri bought 5 apples and 6 oranges and Lakshmi bought 2 apples and 15 oranges for some amount of total money అన్నాడు. అయితే దీన్ని ఈక్వేషన్ రూపంలో మనకి రాయమని చెప్పడమ్మా. వెరీ సింపుల్. కాకపోతే జనరల్గా మనకి ఎలా ఉండేవి, ఒక్కొక్క క్వశ్చన్స్ ఉండేవి. అంటే
వీళ్ళిద్దరూ కలిసి అమౌంట్ ఈ సిరి అమౌంట్ ఏమో 50 రూపీసు, లక్ష్మి అమౌంట్ ఏమో 60 రూపీస్, అలా అయితే ఇండివిజువల్గా చేయాలి. బట్ వీళ్ళిద్దరూ కలిపేనిచ్చాడు కాబట్టి ఒకళ్ళు ఎక్స్ అనుకోండి, అంటే యాపిల్స్ ఏమో ఎక్స్ అనుకోండి అండ్ ఆరెంజెస్ వై అనుకోండి. అప్పుడు ఏమవుద్దమ్మా 5x ప్లస్ 6y ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ యాపిల్స్ ఎక్స్ కదా 2x ప్లస్ 15y. ఇంతే. ఏముందమ్మా ఇక్కడ ఎక్కడ ఈక్వేషన్ ఉందో ఒకసారి చూస్తారు ఆప్షన్. సో 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంతే, సింపుల్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అని. ఇప్పుడే మీకు చెప్పాను, ఒక క్వశ్చన్ అంటే ఒక ఈక్వేషన్ ఇచ్చాడంటే ఇన్ఫినిటీ, రెండు ఇచ్చాడా, సారీ ఇక్కడ x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్స్ టు 8 అండ్ 2x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్స్ టు 16 అని ఇచ్చాడు. సేమ్ కండిషన్ చేయండి. a1/a2, a1 అంటే ఇక్కడ 1 ఉందమ్మా, ఇక్కడ 2 ఉంది, 1/2. b1/b2 అంటే 2/4. అలాగే c1/c3 అంటే 8/16. యాక్చువల్గా ఇటువైపు తీసుకురావాలంటే -8 ఇది కూడా ఇటువైపు తీసుకొస్తే -16. ఇప్పుడు 2 1s are 2 2s are అమ్మ, 8 1s are 8 2s are అమ్మ, మైనస్ క్యాన్సల్ అంటే 1/2 ఈజ్ ఈక్వల్ 1/2 ఈజ్ ఈక్వల్ 1/2. అంటే అన్నీ ఈక్వల్గా వచ్చాయి కాబట్టి ఇవి కోఇన్సిడెంట్ లైన్స్. అంటే ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? కోఇన్సిడెంట్ అంటే ఇన్ఫినిటీ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. సో 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్. 5 years ago, Ramu was thrice as old as Somu, and 10 years later, Ramu will be twice as old as Sonu. Then the present ages అన్నాడు. వెరీ సింపుల్ అమ్మ. ఫస్ట్ ఏం చేస్తామంటే ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ రాముది ఎక్స్ అనుకోండి, అలాగే సోముది వై అనుకోండి అమ్మ. ప్రజెంట్ ఏజెస్ ఎక్స్ వై అనుకోండి. ఇప్పుడు చూడండి, 5 years ఎగో అంటే 5 సంవత్సరాల క్రితం అనమాట. 5 years ఎగో రామ్ ఏజ్ ఎంత అవుద్దమ్మా? ఇప్పుడు ఎక్స్ అనుకుంటే 5 years ఎగో అంటే ఎంతమ్మా? ఎక్స్ మ్యాన్. ఇప్పుడు నా ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ 30 years అనుకున్నాం. 5 years బిఫోర్ అంటే నా ఏజ్ ఎంత అవుద్ది? 30లో -5 తీసేయాలి అంటే 25 అవుతుంది, అంతే కదా. సో ఇప్పుడు ఎక్స్ ఉంది, 5 years బ్యాక్ అంటే x-y. సో ఇది రాము. 5 years ఎగో రాము వాజ్ ఎంత అన్నాడు? థ్రైస్ అంటే 3 times అంటే 3 వేయండి ఆఫ్ థ్రైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోముకి 3 times. మరి సోము వయసు 5 years అబవ్ ఎంత ఉంటుంది? సోము వయసు ఇప్పుడు y కాబట్టి అప్పుడు y-5 ఉంటుంది, అంతే. వెరీ సింపుల్. ఒక కండిషన్ వచ్చిందమ్మా, x-5 ఈజ్ ఈక్వల్స్ టు 3 × y, 3y - 3 5s are 15. ఇటు తీసుకొచ్చేయండి, x-3y -5 -15 వస్తే +15 ఈజ్ ఈక్వల్స్ టు 0. చూడమ్మా, +3y -3y, x-3y +10 ఈజ్ ఈక్వల్స్ టు 0. లేదా ఈ -15 అటువైపు ఉంచండి, నో ప్రాబ్లం, ఎలా అయినా పర్వాలేదు, 0. ఓకేనా. ఇవతల ఉంచితే 10 వస్తుంది, 15లో 5 పోతే 1. ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనా, అయిపోయింది. సెకండ్ కండిషన్ ఏంటి చూడమ్మా. దెన్ రాము విల్ బి ఎక్కడ అయిపోయిందమ్మా, 10 years later. 10 years later అంటే 10 సంవత్సరాల తరువాత, అంటే x + 10 రాము ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అన్నాడు? రాము విల్ బి ట్వైస్ అంటే 2 times ఎవరికంటే యాజ్ ఓల్డ్ యాజ్ సోము. మరి ట్వైస్ అంటే ఇప్పటికి సోము వయసు ఎంత అవుతుంది? y + 10 years అవుతుంది. 10 years లాటర్ ఈడు వయసు ఏమో x + 10 అవుతుంది, ఈ వయసు ఏమో y + 10 అవుతుంది. ట్వైస్ కాబట్టి 2 times. యాక్చువల్గా సపరేట్గా చేయాలి ఇది, మరి మనకి బిట్ కదా, అంత స్పీడ్గా చేయాలి కాబట్టి ఇలా చేస్తాం. ఓకేనమ్మా. x + 10 ఈజ్ ఈక్వల్స్ టు 2 × y 2y ప్లస్ 2 10s are 20. ఇటువైపు తీసుకొచ్చండి, x - 2y + 10 + 20 వెళ్ళిపోతే -20 ఈజ్ ఈక్వల్స్ టు 0. x - 2y -20 + 10 అంటే -10 ఈజ్ ఈక్వల్స్ టు 0 అమ్మ. ఈ రెండింటిలో సాల్వ్ చేయండి, ఇక్కడ రాసేయండి. x - 2y -10 ఈజ్ ఈక్వల్స్ టు 0. మైనస్ చేసేయండి అమ్మ, ఇది మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుద్ది, మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుద్ది. ఈ రెండు బాగున్నాయి. ఇగోండి -3 + 2 అంటే -y ఈజ్ ఈక్వల్స్ టు 10 + 10 20 +20 ఈజ్ ఈక్వల్స్ టు 0. -y ఈజ్ ఈక్వల్స్ టు +20 వెళ్తే -20, వైకి మైనస్ క్యాన్సల్, y ఈజ్ ఈక్వల్స్ టు 20. సో ఒకరు ఏజ్ 20 వచ్చింది. ఎవరిది y అంటే సోము వయసు వచ్చింది. మనకేం అడిగాడు? రాము అండ్ సోము ఇద్దరిది అడిగాడు. ఒకరిది 20 వచ్చింది కాబట్టి సోము వయసు ఇక్కడ 20 చూడవచ్చు, ఇక్కడ 20 అంటే ఆప్షన్ 1 కానీ 4 కానీ. ఇప్పుడు వీడిది కూడా చేయాలి. ఎలా చేస్తాం చూడండి. ఇప్పుడు x వాల్యూ మనకు కనుక్కోవాలి అంటే చూడండి, ఏదో ఒక ఈక్వేషన్లో వేయండి అమ్మా. ఈ ఈక్వేషన్ తీసుకోండి, x - 3y + 10, x - 3y + 10 ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా. ఇందులో y ఏమో 20 కాబట్టి ఇక్కడ వేయండి, x - 3 × 20 + 10 ఈజ్ ఈక్వల్స్ టు 0. 3 20s are ఎంతమ్మా? 60 కదా. -60 + 10 ఎంత వస్తుంది? ఇక్కడ రాసాను చూడండి. ఇగోండి, x
మైనస్ ఇది 60 అమ్మ, ఇది +10, 60లో 10 పోతే -40, అదికి వెళ్ళిపోతే +40, 40 20 సారీ 60లో 10 పోతే 50 అమ్మ, సారీ 50, అదికి వెళ్ళిపోతే +50, 50 20, fourth option is the correct answer. Okay, next. ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇంటర్సెక్ట్ ఎట్ ద పాయింట్ అన్నాడు. అంటే సొల్యూషన్ కొనుక్కోవాలి, ఇంటర్సెక్ట్ ఎట్ ద పాయింట్ అన్నాడు. సాల్వ్ చేయడమేనమ్మా. షార్ట్ కట్ కూడా దీనికి ఉంటుంది. షార్ట్ కట్ కావాలంటే మీకు చెప్తాను. సాల్వ్ చేయాలంటే జనరల్గా ఈ రెండింటిని ఒక దాని కింద ఒక డేస్ చేయాలమ్మా. చూడండి, 2x + y - 5 = 0, 3x - 2y - 4 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2. దీన్ని సాల్వ్ చేయాలి అంటే మీరు ఏం చేయాలంటే ఎక్స్ కోఎఫిషియెంట్స్ని కానీ వై కోఎఫిషియెంట్స్ని కానీ ఈక్వల్ చేసి సాల్వ్ చేయాలి. ఇదంతా మర్చిపోండి. మీకు షార్ట్ కట్ చెప్తాను, ఈ షార్ట్ కట్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోండి. ఓకేనమ్మా. షార్ట్ కట్ ఏంటి అంటే వెరీ సింపుల్. ఇక్కడ ఎక్స్ రాయండి, ఇక్కడ వై రాయండి, ఇక్కడ కాన్స్టెంట్ రాయండి. ఇప్పుడు ఎక్స్ యొక్క కోఎఫిషియెంట్ ఇందులో నువ్వు రాసేయండి. ముందుగా ఇందులో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే వై కోఎఫిషియెంట్ నుండి స్టార్ట్ చేయాలా. ఒక పని చేయండి, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయినట్లయితే ఇవి ముందు రాయొద్దు. ముందు వై కోఎఫిషియెంట్స్ రాయండి 1, తర్వాత కాన్స్టెంట్ -5, ఇప్పుడు ఎక్స్ కోఎఫిషియెంట్ 2, ఇప్పుడు లాస్ట్లో మళ్ళీ వై కోఎఫిషియెంట్. ఈ విధంగా రాసుకెళ్ళిపోండి. ఓకేనమ్మా. వై కోఎఫిషియెంట్ 1 అయిపోయింది. ఇప్పుడు ఈ సెకండ్ ఈక్వేషన్లో సేమ్. ఫస్ట్ వై కోఎఫిషియెంట్ -2, తర్వాత కాన్స్టెంట్ -4, తర్వాత ఎక్స్ కోఎఫిషియెంట్ 3. ఆర్డర్ గుర్తుపెట్టుకోండమ్మా. లాస్ట్లో వై కోఎఫిషియెంట్. ఇంతేనా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్స్, ఇక్కడ వై, ఇక్కడ కాన్స్టెంట్ 1 రాసుకోండి. ఇప్పుడు మనకి ఎక్స్ కావాలనుకోండి. ఎక్స్ = ఏం లేదమ్మా, ఇగోండి యారో మార్క్స్ పెట్టుకోండి ఇలా, ఇగోండి యారో మార్క్స్ పెట్టుకోండి ఇలా, ఇగోండి యారో మార్క్స్. ఓకేనా. ఇలాగా ఇలా. ఓకేనా. ఇటు యారో మార్క్ వేసుకోండి. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కావాలనుకోండి అమ్మా. మనకి ఎక్స్ కావాలంటే మనం ఏం చేయాలి అంటే ఎక్స్ ఎక్కడ ఉందో చూడండి. ఇగోండి ఇక్కడ ఉంది కాబట్టి 1 × -4 -4 -2 × -10 ప్లస్ అయిపోతే 2 5 are 10 అమ్మ బై ఎక్స్ వాల్యూ. ఇక్కడ మార్కులకు వచ్చాయండి కాన్స్టెంట్కి. 2 2s are 4 అంటే -4 -3 1s are 3. ఇంతేనమ్మా. ఇదేని -4 -10 -14 బై -7. మైనస్ క్యాన్సల్. 7 1s are 7 2s are. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 2 వచ్చింది. ఎక్స్ వాల్యూ 2 ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ పెట్టేయండి. ఒకవేళ రిమైనింగ్ వాల్యూ కనుక్కోవాలన్నా మీరు ఏం చేస్తారు? ఎక్స్ వాల్యూ వచ్చింది కాబట్టి ఇక్కడ రాసేయండి. 2 2s are 4, -5 + 4 అంటే ఎంతమ్మా? 4 -5 అంటే -1, వాళ్ళకి వెళ్ళిపోతే +1. సరిపోయిందా లేదా? ఈ విధంగా చూసుకోవచ్చు. ఇది షార్ట్ కట్. ఒక్కదాన్ని గుర్తుపెట్టుకోండి. AD - B ఇలా రాసేసి ఈ విధంగా మీరు చేసినట్లయితే సరిపోతుంది. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా మీకు ఆన్సర్ అనేది చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ -75 = 9a + b where 0 < b < 9, a, b are unique ఇంటీజర్స్ దెన్ b = అన్నాడు. b వాల్యూ మనకి కనుక్కోమన్నాడు. ఇప్పుడు b వాల్యూ ఎలా చేస్తామో చూడండి. చూడమ్మా, ఇటువంటి సొల్యూషన్లో b ఈజ్ నథింగ్ బట్ రిమైండర్. ఇది మీకు ఫస్ట్ టాపిక్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉండేవి, ఇప్పుడు లేవు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే b కావాలంటే వెరీ సింపుల్ అమ్మా. ఇక్కడ a యొక్క కోఎఫిషియంట్ ఏదైతే ఉందో దాంతో మీరు దీన్ని డివిజన్ చేయడమే. 9 - 75 అంటే ప్లస్ వచ్చేటట్టు చేయాలి. అంటే నెక్స్ట్ నెంబర్ ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 9 8s are మనం రాసాం అనుకోండి, 72 వస్తుంది. అంటే మైనసే వస్తుంది. నెక్స్ట్ నెంబర్ రాయాలి. 9 8s are 72. ఇంకా చాలదు. 9 9s are 81. దీని నెక్స్ట్ నెంబర్ మైనస్ పక్కన పెట్టండి, మైనస్ మర్చిపోండి. 75 ఉందా? 75 కంటే పెద్ద నెంబర్ వచ్చేటట్టు రాయాలి. ఓకేనా. 9 8s are రాసాం అనుకోండి, తక్కువ వస్తుంది. ఇప్పుడు పాజిటివ్ వాల్యూ ఎంత వస్తుంది? 6. ఈ 6 b ఇంకేం లేదు, అదే రిమైండర్. ఓకేనమ్మా. గుర్తుపెట్టుకోండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎప్పుడైనా ఇస్తే మీకు ఇవ్వండి ఈ విధంగా డివిజన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, if the solutions of ax + b = 2 and bx + y = 5 are 4 and 6, then a. సొల్యూషన్స్ ఆడే ఇచ్చాడమ్మా 4 and 6. అయితే మనకేం కొనుక్కోమన్నాడు? a and b వాల్యూ కొనుక్కోమన్నాడు. ఇక్కడ సొల్యూషన్ అంటే దీని అర్థం ఏంటమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ ax + by = 2 తీసుకోండి. అంటే x ప్లేస్లో 4, y ప్లేస్లో 6 సబ్స్టిట్యూట్ చేస్తే దీని వాల్యూ 2 వస్తుంది. అది దాని అర్థం సొల్యూషన్ అంటే. సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. 4a + y ప్లేస్లో 6 అమ్మ, 6b = 2. ఇప్పుడు 2 కామన్ తీసేయండి. ఇందులో 2 కామన్ పోతే 2a ప్లస్ ఇందులో 2 పోతే 3b = 2.
ఇక్కడ ఇంటూ 2 రాసుకోండి. 2 కామన్ తీసానమ్మా, 2 2s are 4, 2 3s are 6 కదా. అంటే 2a ప్లస్ 3b ఈజ్ ఈక్వల్స్ టు 2 1 టైమ్స్ 2 1 టైమ్స్ 1 ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇప్పుడు దీనికి రండి. ఇక్కడ దాని అర్థం ఏంటి, bx ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 5 అంటే x ప్లేస్లో 4 రాయాలి, 4b ప్లస్ y ప్లేస్లో 6 రాయాలి, 6 ఈజ్ ఈక్వల్స్ టు 5. ఇప్పుడు 4b ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా, 5 అటువైపు వెళ్తే -6, 4b ఈజ్ ఈక్వల్స్ టు -1. ఓకేనా, b ఈజ్ ఈక్వల్స్ టు -1/4 మల్టిప్లై చేస్తుంది కాబట్టి డివిజన్ -1/4. అయితే మనకి ఏం అడిగాడు, ఏ వాల్యూ అడిగాడు, b వాల్యూ కాదు, ఏ వాల్యూ మనకి b వాల్యూ -1/4 వచ్చింది. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో వేయండి అమ్మా, b వాల్యూ ఇందులో వేస్తే ఏ వాల్యూ వచ్చేస్తుంది కదా, 2a ప్లస్ 3b కదా, 3 ఆఫ్ b అంటే -1/4 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు 2a ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ అవుతుందో అది వెళ్తే ప్లస్ అవుద్ది, ప్లస్ 3 1s are 3/4 అమ్మ. ఇప్పుడు ఏమవుతుంది, 4 1s are ఇవ్వండి, 4 1s are 4 ప్లస్ 3 7/4. ఇప్పుడు 2 మల్టిప్లై చేసిన దానికి వెళ్తే డివిజన్ 7/4 ఇంటూ 2 అనమాట, ఇంటూ 2. 7/4 2s are ఎంతమ్మా, 8. 7/8 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, the pair of equations has no solutions if k is equals to, no solutions అయితే k వాల్యూ ఏంటి అడిగాడు. మరి నో సొల్యూషన్ అంటే కండిషన్ ఏమంటామా, a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు c1/c2. ఇంతే కండిషన్ గుర్తుంటే చాలు. a1 అంటే x యొక్క ఆప్షన్ 2 3 5 కదమ్మా, అంటే ఇవతలకు వస్తే -5 ఇది. ఓకేనా, ఇది a1 b1 c1 అంటే 2 ఈజ్ ఈక్వల్స్ టు 3 నాట్ ఈక్వల్స్ టు -5. ఇక్కడ బై ఇక్కడ 6k -12. దీంతో యాక్చువల్గా మనకు పని లేదు, ఈ రెండు సరిపోతాయి మనకి. ఓకేనమ్మా, ఈ రెండు తీసుకోండి, 2 1s are 2 3s are. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, అంటే 1/3 ఈజ్ ఈక్వల్స్ టు 3/k అమ్మ. క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి, 1 into k 3 3s are 9. సో k ఈజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా, 9. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 15th క్వశ్చన్, ఏదో కొంచెం పెద్ద క్వశ్చన్ ఇచ్చినట్టు బట్ చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. ఇఫ్ a1/a2 ఈజ్ ఈక్వల్ b1/b2 ఈజ్ ఈక్వల్ c1/c2 వేర్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ 0. కండిషన్ ఇచ్చాడమ్మా, ఏంటి కండిషను, ఈ కండిషన్ దేనిది, ఇన్ఫినిటీ ఆఫ్ సొల్యూషన్స్ అండ్ కోఇన్సిడెంట్ లైన్స్. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే వస్తుందంటే, ఒకటి ఇన్ఫినిటీ ఆఫ్ సొల్యూషన్స్, కోఇన్సిడెంట్ లైన్స్ అండ్ కన్సిస్టెంట్. ఈ మూడు ఎక్కడున్నాయో చూడండి. కన్సిస్టెంట్ అండ్ హ్యావింగ్ యూనిక్ సొల్యూషన్ కాదు, కన్సిస్టెంట్ అండ్ హ్యావ్ ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది కన్సిస్టెంట్ అండ్ ఫైనైట్ సొల్యూషన్ తప్పు, ఇది తప్పు. ఓకేనమ్మా, ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ ఫ్రాక్షన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a/b, ఒక ఫ్రాక్షన్ a/b ఫార్మేట్లో ఉంది. ఓకేనా, ఇంకేమన్నాడు, ఏ ఫ్రాక్షన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a/b బికమ్స్ ఈక్వల్ టు 6/5. ఎప్పుడు ఈ 6/5 అవుతుందంట, ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ +2 ఇలా యాడ్ చేస్తట 6/5 అయ్యిందట. ఇంకేంటన్నాడు, ఇఫ్ 1 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్, అంటే a-1/b-1 డినామినేటర్ నుండి న్యూమరేటర్ నుండి 1 సబ్ట్రాక్ట్ చేస్తట ఫ్రాక్షన్ బికమ్స్ 3/2 అవుతుందంట. అయితే a/b ఎంత అని అడిగాడు మనకి. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే సరిపోతుందమ్మా. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి a వాల్యూ అండ్ b వాల్యూ వస్తుంది. బట్ మీరు డైరెక్ట్గా a/b వాల్యూ అడిగాడు, a/b వాల్యూ మనం చేద్దాం. చూడమ్మా, ఇది జనరల్గా అయితే సాల్వ్ చేయాలి. అంటే ఎట్లా సాల్వ్ చేస్తాము, క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. అప్పుడు ఏబీలో ఇక్కడ ఒక ఈక్వేషన్, ఇక్కడ ఒక ఏబీలో వస్తుంది. ఆ రెండింటిని సాల్వ్ చేయాలి. చాలా పెద్ద క్వశ్చన్ అయిపోద్ది. దీన్ని ఆప్షన్స్ బేస్ చేసుకొని ఎలా చేయాలో చెప్తాను. వెరీ సింపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి, 4/3. ఇప్పుడు ఏం చేయాలమ్మా, 2 యాడ్ చేస్తే 6/5 రావాలి. వస్తుందో చూడండి, +2 ఎంత వస్తుంది, 6/5 సరిపోయింది. అయితే వెంటనే ఆన్సర్ పెట్టకూడదు. 1 సబ్ట్రాక్ట్ చేస్తే 1 సబ్ట్రాక్ట్ చేస్తే 3/2 రావాలి. ఇప్పుడు చేయండి, 4/3లో -1 చేయండి, 4లో 1 పోతే 3 2 సరిపోయింది కదా. ఇది అంతే ఈజీ. ఆప్షన్ బేస్ చేసుకొని క్వశ్చన్ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఇది రాలేదు అనుకోండి, ఇది ఎలా చెక్ చేసుకోవాలి. సో ఆప్షన్ 1 వస్తుంది కాబట్టి ఈజీ. దీన్ని సాల్వ్ చేశారంటే మీకు చాలా టైం వేస్ట్. ఇటువంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయకండి. దిస్ ఈజ్ ద షార్ట్ కట్. ఓకేనమ్మా, ఆప్షన్స్ బేస్ చేసుకొని వెళ్ళిపోవాలి. 2ని యాడ్ చేయమంటే 2ని యాడ్ చేసేయండి. 6/5 వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. ఇది రాలేదనుకోండి, వదిలేయండి, ఇది చేయండి. ఇది రాకపోతే ఇది, అలా ఒక్కొక్కటి చెక్ చేయండి. అయితే 2 చెక్ చేయాలి. -1 చేస్తే 3/2 కూడా రావాలి. గుర్తుపెట్టుకోండి, ఒకటి వస్తే సరిపడదు, 2 రావాలి. సో అది క్వశ్చన్ అమ్మ.
నెక్స్ట్ ఏమన్నాడు 17th క్వశ్చన్, ద లార్జర్ ఆఫ్ టూ సప్లిమెంటరీ యాంగిల్స్ ఎక్సీడ్స్ ద స్మాలర్ బై 18, ద యాంగిల్స్ ఆర్ అన్నాడు. ఇంతకు ముందు అంటే ఇది మీకు డైరెక్ట్ క్వశ్చన్ అమ్మా, ఈ క్వశ్చనే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, యాక్చువల్గా ద లార్జర్ ఆఫ్ టూ సప్లిమెంటరీ యాంగిల్స్ ఎక్సీడ్స్ ద స్మాలర్ బై 18 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై ప్లస్ 18 అని ఒకటి, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 180 ఒకటి ఈక్వేషన్స్ వేసి సాల్వ్ చేయాలి. ఇది పద్ధతి. కానీ ఈ పద్ధతిలో మీరు చేయాలంటే ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 18, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 180, ఈ రెండింటిని సాల్వ్ చేయాలి మీరు. ఇది పద్ధతి, కానీ ఇది కూడా టైం టేకెన్. మీకు ఇక్కడ కూడా షార్ట్ కట్ చెప్తాను చూడండి, మ్యాక్సిమం వర్కౌట్ అవుతుందమ్మా షార్ట్ కట్. డిఫరెన్స్ ఏమన్నాడమ్మా, ఎక్సీడ్స్ బై స్మాలర్ 18 అంటే దాని అర్థం ఏంటి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 18 అని అర్థం. ఇప్పుడు డిఫరెన్స్ చేయండి రెండింటికి, ఇక్కడ డిఫరెన్స్ చేస్తే 20, ఇక్కడ డిఫరెన్స్ ఏంటి 99 మైనస్ 81, 18 వస్తుందా లేదమ్మా చూడండి ఒకసారి, 99, 81 కదమ్మా, 9లో 1 పోతే 8, 8 సరిపోయిందా లేదా. ఇక్కడ చేయండి 16 వస్తుంది, ఇక్కడ చేయండి అసలు రాలేదు. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్. సింపుల్, చూసారా, ఇది షార్ట్ కట్. ఇటువంటి షార్ట్ కట్స్ నేర్చుకుంటేనే మీరు స్పీడ్గా ఆన్సర్ చేయగలరు. టోటల్గా చేద్దాము అంటే మీకు టైం టేకన్ అయిపోతుందమ్మా. ద వాల్యూ ఆఫ్ కే ఫర్ విచ్ ద పేర్ ఆఫ్ ఈక్వేషన్ రిప్రజెంట్ కన్సిస్టెంట్ లైన్స్ ఈజ్ అన్నాడు. కే వాల్యూ కనుక్కోమన్నాడు, కన్సిస్టెంట్ అన్నాడు. మీకు ఏం చెప్పాను, కన్సిస్టెంట్ అంటే మనకి కండిషన్ వెంటనే తెలిసిపోవాలి. కన్సిస్టెంట్ అంటే a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు b1/b2 ఈజ్ ఈక్వల్స్ టు c1/c2, అది కండిషన్. మరి ఇక్కడ a1 అంటే 3 4 2 3 4 2 3 4 2, ఇక్కడ క్రిందన ఏంటి 9 12K 9 12K బై ఈజ్ ఈక్వల్స్ టు మీరు ఈ రెండు ఈక్వల్ చేసినా వస్తుంది ఆన్సరు, ఈ రెండు ఈక్వల్ చేసినా ఆన్సర్ వస్తుంది, ఏ రెండు చేసినా ఆన్సర్ అనేది వస్తుంది. మనం ఏం చేద్దాం, 3 1s are 3 3s are, ఈ రెండు ఈక్వల్ చేద్దాం. 1/3 ఈజ్ ఈక్వల్స్ టు 2/k, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి అమ్మా, k ఇంటూ 1 k ఈజ్ ఈక్వల్స్ టు 3 2s are 6. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు ఎట్లా చేసినా వస్తుంది, ఇది చేసినా సరే వస్తుంది. తర్వాత ఏమన్నాడు, క్వశ్చన్ నెంబర్ 19, ద సొల్యూషన్ సెట్ x, y ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ x మైనస్ 2y ఈజ్ ఈక్వల్స్ టు 0 3x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈజ్ అన్నాడు. దీని సొల్యూషన్ అడిగాడు, ఈ రెండింటిని సాల్వ్ చేయడమే, ఏం లేదు. x మైనస్ 2y ఈజ్ ఈక్వల్స్ టు 0 3x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్స్ టు 20, ఇది సాల్వ్ చేయాలి. ఇప్పుడే మీకు షార్ట్ కట్ చెప్పాను, ఇలా సాల్వ్ చేస్తే కొంచెం టైం టేకన్ అవుతుంది. డైరెక్ట్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసి వెరిఫై చేసి అని సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఈక్వేషన్ తీసుకుంటాం చాలు, x మైనస్ 2y ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకోండి. ఫస్ట్ చెప్తాను, ఇందులో x ప్లస్లో 2 y ప్లస్లో 4 వేయండి, ఇక్కడ 2 మైనస్ 2 4s are, ఇప్పుడు 0 వస్తుందా, 2లో ఎంత తీసినా 0 రాదు, అంటే ఇది కాదు. నెక్స్ట్ ఇప్పుడు ఇవి తీసుకోండి 4 2, x ప్లస్లో 4 మైనస్ 2 y ప్లస్లో 2 వేయండి, 4 2 2s are 4, 0 వస్తుంది, సరిపోయింది. కానీ వెంటనే ఆన్సర్ అయ్యకూడదు, ఇందులో కూడా చెక్ చేసుకోవాలన్నమాట. 3x ప్లస్ 4y, x ప్లస్లో ఎంత అమ్మా 4, 3 ఇంటూ 4 ప్లస్ 4 ఆఫ్ y ప్లస్లో ఎంత 2, ఓకేనా. 3 4s are 12, 4 2s are 8, 12 ప్లస్ 8 20, సో 20 వచ్చింది, సరిపోయింది. కాబట్టి ఆప్షన్ 2 ఇస్. సో దిస్ ఇస్ ద షార్ట్ కట్. ఇలా ఆప్షన్ బేస్ చేసుకుని వెళ్ళాలి ఇటువంటి క్వశ్చన్స్కి, లేదా ఇదే పద్ధతి ఇలా సాల్వ్ చేసుకోవచ్చు, ఓకేనమ్మా. నెక్స్ట్, ద టూ లైన్స్ 3x ప్లస్ 2y మైనస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ 4x ప్లస్ 3y మైనస్ 110 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ అన్నాడు. సేమ్ ప్రొసీజర్, a1/a2 b1/b2 c1/c2 చేస్తాము. చేసిన తర్వాత ఏమొచ్చింది దాన్ని బట్టి కండిషన్ రాయాలి. a1/a2 ఫస్ట్ చేయండి అమ్మా. a1/a2 అంటే 3/4, b1/b2 అంటే 2/3. సో ఈ రెండు నాట్ ఈక్వల్ వచ్చి ఇంటర్సెక్టింగ్ అంటే ఇగోండి, ఇంటర్సెక్టింగ్ అవుతుంది, వన్ సొల్యూషన్ అవుతుంది, కన్సిస్టెంట్ అవుతుంది. మూడిట్లో ఏదున్నా ఆన్సరే. కోఇన్సిడెంట్ లైన్స్ కాదు, ప్యారలల్ లైన్స్ కాదు, ఇంటర్సెక్టింగ్ లైన్స్. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనమ్మా, ఇంటర్సెక్టింగ్ లైన్స్. సో డియర్ స్టూడెంట్స్, ఇది ఈ రోజు క్లాస్ చూసారు కదా, ఇంతే డీటెయిల్డ్గా ఉంటాయి. ఇంకా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మరొక 20 క్వశ్చన్స్ ఉన్నాయి. మరి ఇటువంటి ఇంపార్టెంట్ క్లాసెస్ కావాలంటే మనకి పేమెంట్ చేసి తీసుకోండి. ఆల్రెడీ మీకు నెంబర్ అయితే చెప్పాను. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరి ఇంపార్టెంట్ అయితే మీ ముందుకు వస్తాను.